హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటుంది హెయిర్ స్ట్రైట్నింగ్ ఎట్లా చేయాలి ఏంటి అని గురించి ఫ్రెండ్స్. నేనైతే ఈ వీడియోలో అయితే స్టెప్ బై స్టెప్ ఎట్లా చేయాలి అని చెప్పి అయితే చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనం హెడ్ బాత్ చేసి కండిషనర్ అప్లై చేసిన తర్వాత హెయిర్ సిరమ్ లివాన్ సిరమ్ అప్లై చేయాలి ఫ్రెండ్స్. ఇదైతే మనము ఓన్లీ హెయిర్కి అప్లై చేయాలి, రూట్స్కి అప్లై చేయకూడదు. ఓన్లీ హెయిర్కి ఇది అప్లై చేస్తే మనకి చిక్కు తొందరగా వస్తుంది, ప్లస్ స్ట్రైట్నింగ్ చేసిన తర్వాత హెయిర్ కూడా చాలా షైనింగ్గా అనిపిస్తుంది, ప్లస్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకని చెప్పి నేను ఈ సిరమ్ అప్లై చేస్తాను. కెమికల్స్ ఎక్కువ ఉన్నాయైతే హెయిర్కి అయితే అప్లై చేయొద్దు ఫ్రెండ్స్ ఎవరు, ఎందుకంటే కెమికల్స్ ఎక్కువ ఉన్నాయి, హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పి మనం హెయిర్కి అయితే చాలా వరకు కెమికల్స్ లేకుండా హెయిర్ స్ప్రేలు అవన్నీ యూజ్ చేయకుండా ఉండడమే నన్ను అడిగితే బెస్ట్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. అలాగా లివన్ సీరం అప్లై చేసిన తర్వాత కోమ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, వీడియోలో చూపించినట్లు అక్కడ నేను యూజ్ చేస్తున్నాను కదా, అలాగా పెద్ద కాడలు ఉన్నవి దువ్వెంగాని వాడితే చిక్కు కూడా తొందరగా వస్తుంది, హెయిర్ ఫాల్ కూడా చాలా తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని చెప్పి నేనైతే అది యూజ్ చేస్తాను. మనకి హెయిర్ ఫాల్ కూడా చాలా తక్కువ ఉంటుంది అలాంటి దువ్వెనలు కానీ యూజ్ చేస్తే. తర్వాత ఇప్పుడు వీడియోలో చూపించినట్లుగా మన హెయిర్ని అట్లా చెవి వెనకల నుంచి వేళ్ళతో ఇట్లా లేపి పైన మొత్తం కుప్పలాగా పెట్టాలి ఫ్రెండ్స్. అంటే 2 పార్ట్స్గా సపరేట్ చేయాలి మన హెయిర్ని. పైనదేమో అలాగా క్లచ్ పెట్టేసి మొత్తం ముడిలాగా వేసేయాలి. ఇంకా కింద ఆ హెయిర్ని అయితే మనం కొంచెం పార్ట్స్గా తీసుకొని మిగతా అది వీడియోలో చూపిస్తున్నట్లాగా అలా మడిచి పైకి క్లచ్ పెట్టేసేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము కొంచెం పార్ట్ తీసుకుంటాం కదా, దాన్ని సన్న దువ్వెనతో వీడియోలో చూడండి మీకు నీట్గా అర్థమవుతుంది. అలా సన్న దువ్వెనతో తీసుకొని కొంచెం పార్ట్ని స్ట్రైట్నింగ్ చేయాలి. అలాగా 2 to 3 times కొంచెం పార్ట్ని అట్లా చేస్తుంటే స్ట్రైట్నింగ్ అయితే మనకు ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. అట్లాగా హెయిర్ మొత్తాన్ని చేయాలి. అలా కొంచెం పార్ట్స్ లాగా తీసుకొని హెయిర్ని మనం స్ట్రైట్నింగ్ చేస్తూ రావాలి ఫ్రెండ్స్. ఎక్కువ మనము అంటే పార్ట్స్ తీసుకున్నప్పుడు ఎక్కువ హెయిర్ని కానీ తీసుకుంటే మనకు స్ట్రైట్నింగ్ చేసేటప్పుడు కొంచెం లేట్ అవుతుంది. మనం కొంచెం పార్ట్ని తీసుకొని అట్లా నిదానంగా స్ట్రైట్నింగ్ చేసుకుంటే అయితే మనకు ఫినిషింగ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. కొద్దిమంది హాఫ్ హెయిర్ని ముందలకి వేసి సైడ్లో వేసేసి అలా చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు ఫినిషింగ్ అయితే సరిగ్గా రాదనిపిస్తుంది. ఇట్లా మనము పార్ట్స్గా సపరేట్ చేస్తే అయితే మనకి ఫినిషింగ్ అయితే హెయిర్ స్ట్రైట్నింగ్ చేసినప్పుడు చాలా బాగా వస్తుంది. అలా మనము వీడియోలో చూపించినట్లు కొంచెం పార్ట్స్ని అయితే తీసుకొని మనం స్ట్రైట్నింగ్ చేస్తూ ఉండాలి. ఒక్కొక్క ప్లేస్ని వచ్చి 2 to 3 times చేస్తే నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మొత్తం మనము కింద తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, అదంతా అయిపోయింది. దాన్ని క్లచ్ తీసుకొని క్లచెస్ పెట్టేయాలి. మళ్ళీ పైన దాన్ని మళ్ళీ 2 parts సపరేట్ చేసుకోవాలి. పైన దాన్నేమో కుప్పలాగా పెట్టేసి ఇంకా మధ్యలో ఉంది కదా ఫ్రెండ్స్, వీడియోలో చూడండి మీకు నీట్గా అర్థమవుతుంది. మనం కొంచెం పార్ట్ని ముందర వైపు వేసుకొని రిమైనింగ్ పార్ట్ మనకి పైకి క్లచ్ పెట్టేస్తే మనం నీట్గా కుప్పలాగా వేసేస్తే మనం చేసుకునేటప్పుడు కానీ చాలా ఈజీగా అవుతుంది. లేకుంటే మనము స్ట్రైట్నింగ్ చేసిన చేయని హెయిర్ అంతా ఒకేసారి మొత్తం పడిపోయి చాలా కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది, చాలా చిరాగ్గా అనిపిస్తుంది. ఇలాగ మనము కొంచెం పార్ట్ని కానీ తీసుకొని అలా పైకి పెట్టేస్తే చాలా నీట్గా అనిపిస్తుంది. మనకు కానీ పెద్ద కష్టమేమి అనిపించదు. అయితే స్ట్రైట్నింగ్ చేసేటప్పుడు చిన్న కోమ్ యూజ్ చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుంది. కొంచెం దువ్వి అట్లా లాగినప్పుడు కొంచెం పార్ట్స్ తీసుకోండి, ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుంది. మొత్తం మనం హెయిర్ స్ట్రైట్నింగ్ చేసేటప్పుడు హెయిర్ మొత్తాన్ని 3 partsగా సపరేట్ చేయాలి. 3 partsగా సపరేట్ చేసి ఇంకా స్టెప్ బై స్టెప్ వీడియోలో చూపించినట్లు చేస్తాం అయితే చాలా ఈజీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అయితే మనం మొత్తానికి టైం వచ్చి 5 to 10 minutesలో అయితే అయిపోతుంది. హెయిర్ కొంచెం ఒత్తుగా ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే 15 to 20 minutes అయితే సరిపోతుంది. కొంచెం హెయిర్ తక్కువ ఉన్న వాళ్ళకైతే మ్యాక్సిమం వచ్చి 10 minutesలో అయిపోతుంది.
ఇలా చేయడానికి కొంచెం ప్రాసెస్ కొంచెం పెద్దగా అనిపించింది కానీ ఫ్రెండ్స్ ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుంది. ప్లస్ చేయగా అలవాటు కొంచెం స్పీడ్గా వచ్చేస్తుంది. మనము సెకండ్ పార్ట్ కూడా కంప్లీట్గా స్ట్రైటింగ్ చేసేసాం ఫ్రెండ్స్. మొత్తం హెయిర్ని కలిపి మళ్ళీ అట్లా క్లచ్ పెట్టేసి వదిలేయాలి. ఇప్పుడు మళ్ళీ పైన ఉంది కదా, ఆ పైన పార్ట్ని ఓపెన్ చేశాను. దాన్ని కానీ కింద మనం ఎలా చేసామో అట్లాగే కొంచెం పార్ట్ని తీసుకొని స్ట్రైట్నింగ్ చేసేదే. మీరు వీడియోలో చూసినట్లు అట్లా నీట్గా చేసుకుంటే ఫస్ట్ ఒకసారి కొంచెం కష్టంగా అనిపించినా కానీ చేసుకునేటప్పుడు ఒకవేళ ఫినిషింగ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. కష్టమేం అనిపించదు కానీ ఫ్రెండ్స్ కొంచెం టైం లేట్ అవుతుంది. మామూలుగా స్ట్రైట్నింగ్ చేసుకున్నప్పుడు సైడ్కి వేసేసి తొందరగా లాగేసేదే కదా, అట్లాగైతే మనకు ఫినిషింగ్ అయితే సరిగ్గా రాదు. ఇలా చేసినప్పుడు అయితే నీట్గా ఫినిషింగ్ మొత్తం కంప్లీట్ హెయిర్కి మనకు చేసినట్లుగా అనిపిస్తుంది. ప్లస్ ఫినిషింగ్ కానీ వస్తుంది. స్టెప్ బై స్టెప్ చేసాం కాబట్టి ఫైనల్ లుక్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. థర్డ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో హెయిర్. ఫస్ట్ ఎట్లా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో డిఫరెన్స్ మీకే కనిపిస్తుంది. ఐ హోప్ మీకు కూడా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.